మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నా అది బీసీలకు ఇవ్వాలనుకునేటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం నిశ్చితంగా ఆలోచించాలి. ఇది బీసీ బిడ్డలకు దక్కుతలేదు. మా గౌరవనీయులు మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన ఏదైతే ఉందో సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటి ఆలోచన, జిస్కి ఎంతైతే జనాభా ఉన్నారో వాళ్ళకి అంత దక్కాలనేటువంటి ఆయన ఆలోచన ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ జరగడం లేదు. అది సరి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఆయనకు గతంలోనే జడ్జిమెంట్ కాపీ ఇవ్వడం జరిగింది. అన్ని కూడా ఆయనకు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాం, మధ్యప్రదేశ్ కర్ణాటక హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాం. అన్ని ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ జరుగుతలేదు. ఈ ఉద్యోగాలు ఇప్పుడు వేగంగా భర్తీ చేసుకుంటూ పోతా ఉంటే 10% ఇచ్చి వాళ్ళు 30 ఏళ్ల పాటు వాళ్ళు ఉద్యోగాల్లో కూర్చుంటే 30 ఏళ్ల పాటు ఈ బిడ్డలకు ఆ ఉద్యోగాలు రావు. ఇది ఇవాళ ఒక్కరోజు కార్యక్రమం కాదు, 30 ఏళ్ల పాటు జరగబోతున్నటువంటి ఒక దాడి. నేనేమంటా ఉన్నా, ఇది గుర్తు మా జీవన్ రెడ్డి గారు చెప్పారు, మేము ఉన్నదే 5%, మాకు 10% రిజర్వేషన్ ఎక్కిస్తారా అని చెప్పి జగిత్యాల మాజీ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి గారు జీవన్ రెడ్డి గారు చెప్పిన మాట ఇది. మేము ఉన్నదే 5%, మాకు 10% రిజర్వేషన్ ఇవ్వడం అంటే ఇది దుర్మార్గం, ఇది బీసీలో కడుపు కొట్టడం అనేది మాట ఆయన చెప్పిండు. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి నాయకులే దీన్ని ఒప్పుకొని అన్యాయం అని చెప్తున్న తర్వాత మరి బీసీలకు న్యాయం జరగకపోతే రాహుల్ గాంధీ గారి ఆశయాలు దెబ్బతింటాయి, ఆయన ఆలోచనలకు వ్యతిరేకంగా జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని సరి చేసుకోమని చెప్పడం జరిగింది. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరిదిద్దామని చెప్పడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారితో నేను జరిగినటువంటి భేటీలో అదొక అంశం.